హాయ్ ఫ్రెండ్స్, అన్నతో కేశవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే మిల్మిక్కర్ గోంగూర కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోలు చూడండి ఫ్రెండ్స్. ఇక మనం మిల్మిక్కర్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకోవాలి మిల్మిక్కర్లో. ఇట్లా పొంగొచ్చినాక కొంచెం ఉడికించాక తీసేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మిల్మిక్కర్ కదా చాలా మెత్తగా అయిపోతుంది. ముందుగా మనం మిల్మిక్కర్ ఉడికిచ్చేసాం కదా ఫ్రెండ్స్. చూడండి, వాటర్ కూడా తీసేసాను. ఇప్పుడు ఇంకో బౌల్ పెట్టుకోవాలి కర్రీకి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ ఉండి పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్. చూడండి, పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా ఆయిల్లో ఆనియన్స్ కూడా వేయాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం వేగినాక సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్, సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం ఇది ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక స్పూన్. కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు గోంగూర వేయాలి. ఒక కట్ట తీసుకున్నాను గోంగూర నేను. ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయింది. చూడండి, ఇలాగ ఫ్రై చేసుకోవాలి గోంగూరని. ఫ్రై చేసుకున్నాక ముందుగా కారం పౌడర్ వేస్తలేను నేను, కాకపోతే చిల్లీ పౌడర్ వేస్తున్నాను. చూడండి, ఒక స్పూన్ వేస్తున్నాను. ముందుగా మిల్మిక్కర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం గ్రేవీగా చేసుకోవాలంటే గ్రేవీగా కూడా చేసుకోవచ్చు, లేదు మామూలుగా ఫ్రై చేసుకోవాలంటే ఇలాగ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మాకంటే గ్రేవీగా కావాలి కాబట్టి మేము వాటర్ పోసుకుంటాము. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మిల్మిక్కర్ ఆయిల్లో ఫ్రై కావాలి. కొంచెం పచ్చి వాసన పోయేటట్టు పోయినాక కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాం. ఇక ముందుగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్.
ఒక సగం గ్లాస్ అని వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు గ్రేవీగా చాలా ఇష్టం అన్నది, కొంచెం గ్రేవీ ఉండాలి. మామూలుగా ఫ్రై చేసుకోవాలన్నా కూడా మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు వాటర్ వేయకుండా, కానీ మేము గ్రేవీగా తింటాము, పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు. అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పైనుంచి. అయిపోయింది ఫ్రెండ్స్ గోంగూర మిల్ మేకర్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది గోంగూర మిల్ మేకర్. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.